భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 6 శ్లోకం కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. అనువాదం: కర్మేంద్రియాలను, చేతులు, కాళ్ళు మొదలైనవి నియంత్రించి బయటి కర్మలను ఆపేసి కానీ మనసులో మాత్రం ఇంద్రియ విషయాలను ఆలోచిస్తూనే ఉంటే అటువంటి మూర్ఖుడు మిథ్యాచారి, నకిలీ సన్యాసి అని పిలవబడతాడు. వివరణ: ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక లోపాన్ని చూపిస్తున్నారు. బయట పనులు వదిలేశానని నటించడం, కానీ మనసులో మాత్రం కోరికలతో మునిగిపోవడం. ఇది నిజమైన సన్యాసం కాదు, ఇది మాయ, స్వయం వంచన. సత్యమైన నియమం అనేది మనసులో నుండి ఆసక్తిని వదిలివేయడం. తాత్విక సందేశం: ఆధ్యాత్మికత అనేది కేవలం రూపం కాదు, హృదయ స్థితి. బయటి ప్రదర్శనతో శాంతి రాదు, లోపలి కోరికలను అధిగమించినప్పుడే శాంతి వస్తుంది. నిజమైన యోగి లేదా సన్యాసి అనేది మనసులో విముక్తి పొందినవాడు. ఉదాహరణ: కంప్యూటర్ ఆఫ్ చేసినట్లు నటించిన బ్యాక్ గ్రౌండ్ లో ప్రోగ్రాములు నడుస్తూనే ఉంటే అది నిజంగా ఆఫ్ కాలేదు. మనసు కూడా అలాంటిదే. ఎండ్ నోట్: ఆధ్యాత్మికతలో మాయకు స్థానం లేదు, లోపల స్వచ్ఛతే నిజమైన సన్యాసం. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.